హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి కాల్ లెటర్ల మీద గందరగోళ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రభుత్వం కాల్ లెటర్లు అనేవి ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఒకేసారి విడుదల చేసి ఉంటే ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఉండేవి కాదు. మరి మొత్తం 16,000కు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి ఒక్కొక్కటిగా జనరేట్ చేస్తూ అభ్యర్థులకు విడుదల చేయడంతో చాలా రకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొద్దిమంది అభ్యర్థులకు కాల్ లెటర్ రావడం, కొద్దిమంది అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోవడంతో మరి మొత్తానికి మాకు కాల్ లెటర్ వస్తుందా రాదా అంటూ చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి కాల్ లెటర్లపై గందరగోళం. ఈ నెల 26 నుంచి కొనసాగుతున్న ప్రక్రియ విడుదల పూర్తిపై ప్రకటన చేయని పాఠశాల విద్యాశాఖ. ఓవైపు కాల్ లెటర్లు, మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. తమకు వస్తాయేమోనని కొందరి ఎదురుచూపులు, వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో అయోమయం. నోటిఫికేషన్ నుంచి ఫలితాల విడుదల వరకు సజావుగా సాగిన మెగా డిఎస్సి ప్రక్రియ చివరిలో గందరగోళంగా మారింది. ఎవరికి కాల్ లెటర్లు వచ్చాయో ఇంకా ఎవరికి వస్తాయో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ గందరగోళాన్ని ఇంకా పెంచుతోంది. ఇటీవల జారీ చేసిన ప్రకటన ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్లు విడుదల కావాలి. కానీ ఆ రోజు ప్రారంభమైన ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కొనసాగింది. ఓవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచే జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కాగా, మరోవైపు అదే సమయంలో కాల్ లెటర్లు ఇంకా విడుదలవుతూ ఉండడం అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మెరిట్ జాబితా ప్రకారం తమకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేసుకున్నారు. మార్కుల్లో బార్డర్ లో ఉన్నవారు అవకాశం ఉండొచ్చని భావించారు. వీరంతా కాల్ లెటర్ల కోసం ఎదురు చూశారు. వీరిలో కాల్ లెటర్లు అందిన వారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా, రాని వారు ఇంకా వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఎంతమందికి కాల్ లెటర్లు అందాయనే దానిపై ప్రకటన చేయకపోవడమే ఈ గందరగోళానికి దారితీసింది. అందరికీ కాల్ లెటర్లు వెళ్లాయని, తొలి విడతలో ఇంకా ఎవరికి రావని స్పష్టత ఇస్తే ఎదురు చూపులు ఉండవు. కానీ ఆ వివరాలను అధికారులు ప్రకటించలేదు. కాల్ లెటర్లు విడుదల ప్రక్రియ మంగళవారం, బుధవారంలోనే పూర్తయి ఉంటే రానివారు ఇక తమకు రావనే నిర్ణయానికి వచ్చేవారు. కానీ గురువారం కూడా విడుదల కావడంతో తమకు వస్తాయేమోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాలు ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ అటు జాబితాలు ప్రకటించకుండా, ఇటు సకాలంలో కాల్ లెటర్లు ఇవ్వకుండా సాగదీసింది. తీవ్ర ఒత్తిడిలో అభ్యర్థులు. కాల్ లెటర్లపై స్పష్టత లేకపోవడంతో కొందరు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గురువారం ఉదయం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కాగా ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది అర్హత సాధించారు, ఎంతమంది అనర్హులు అనే వివరాలను కూడా పాఠశాల విద్యాశాఖ వెల్లడించలేదు. ఆ వివరాలు వెల్లడించిన అభ్యర్థులకు ఎవరు ఎంపికయ్యారనే దానిపై స్పష్టత వస్తుంది. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అయితే మరి ఎటువంటి స్పష్టత అభ్యర్థులకు ఇవ్వడం లేదు. మరి పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇస్తే అభ్యర్థులకు క్లారిటీ అనేది వస్తుంది. కానీ మరి అభ్యర్థులను డైలమాలో ఉంచడం ఇక్కడ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఇక మరోపక్క ఈనాడు దినపత్రికలో మనం మొత్తం మెగా డిఎస్ లో 15,340 మంది కాల్ లెటర్లు వచ్చాయి అనే సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం 16,347 పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లు అభ్యర్థుల లాగిన్ లో ఇప్పటికే ఉంచారని, దాదాపు ఇంకా మరో 1000 పోస్టులకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి రావాల్సి ఉంది అనే విషయం మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు అనేవి ఎక్కువగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఎక్కువగా ఎస్సీ కేటగిరీ 1 లో మరి చాలా మంది పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు లేరు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ 1 లో ఎక్కువ పోస్టులు మిగిలే అవకాశం ఉంది. ఇక మరోపక్క అభ్యర్థుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఎంపిక జాబితాలు విడుదల చేయాలని. మరి దీని మీద కూడా అధికారులు స్పష్టత ఇస్తున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. త్వరలోనే ఎంపిక జాబితాలు విడుదల చేస్తామంటూ అధికారులు తెలియజేశారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. కాబట్టి ఏపీ మెగా డిఎస్సి విషయంలో అయితే ఎటువంటి
సందేహాలు అవసరం లేదు అని, పారదర్శకంగానే నియామకాలు నిర్వహిస్తామని, మరి మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మెగా డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ జాబితాలు కూడా విడుదల చేస్తామంటూ అధికారులు తెలియజేశారు. మరి ఇవి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.